అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ. ఈ వీడియో ఏమంటే మా రామసముద్రం ఏరియాలో నాలుగో నెల ఫస్ట్ వీక్ అనుకోండి. నాలుగో నెల ఫస్ట్ వీక్ 2024. నాలుగో నెల పైన నాటిండే చెట్లు ఏ విధంగా గ్రోతింగ్ ఉన్నాయి, వైరస్ ఉందా లేదా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. మా ఏరియాలో చూడండి, నాలుగో నెలలో నాటిండే చెట్లు ఇవి. ఫస్ట్ వీక్లో నాటినవి చూడండి, ఈ విధంగా ఉన్నాయి గ్రోతింగ్. నాలుగో నెల 10వ తారీఖు నాటినవి కూడా గ్రోతింగ్ లేవు. 15 నాటినవి ఇంకా అభిమానము. ఇంకా ఇప్పుడు ప్రజెంటు 10 రోజులు నాటిండే చెట్లు బతకడమే లేదు ఈ ఏరియాలో. నాలుగో నెల ఫస్ట్ వీక్లో నాటిండేవి ఇవి చూడండి ఏం గ్రోత్లో ఉన్నాయో. గ్రోత్ అనేది లేవు. గ్రోత్ లేకుంటే వైరస్. ఇదైతే సాహో రకం మీరు చూస్తాను, ఇది అన్ని రకాలకి గ్రోతింగ్ లేదు. వైరస్ చూడండి, ఇది సాహో రకము. దీనికేమో వైరస్ అనేది తక్కువే ఈ 5 ఎకరాల ప్లాట్లో, కానీ గ్రోత్ లేదు. కొన్ని చోట్ల వైరస్ అనేది ఎక్కువ. 15 రోజుల తోటకు కూడా వైరస్సే. పుర్రి కట్టకుండా కూడా వదిలేసినారు. అది పరిస్థితి వల్ల. 3వ నెల 20వ తేదీ 15వ తేదీ 3వ నెలలో నాటినవి కొద్దిగా పంటలు ఉన్నాయి. 4వ నెల 3వ నెల 20వ తారీఖు పైన నాటిన తావనిక గ్రోతింగ్ లేవు మా ఏరియాలో. ఇది పరిస్థితి. ఒకటే ముడత, వైరస్, ఇవి మా ఏరియాలో పంటలు మాత్రము. ఇవంతా 6వ నెలలో వచ్చేటివి ఇవి. ఇదన్నా పరిస్థితి మా ఏరియాలో. గ్రోతింగ్ అనేది లేదన్న పంటలు, టమాటా పంటలు. రైతులు మందులు కొట్టి ఎండపైన యుద్ధం చేసి ఎండే గెలుస్తుంది, కానీ రైతులు గెలలేకపోతున్నారు ఎండపైన పాపము. చూడండి, ఇది 5 ఎకరాల ప్లాట్. ఇది ఈ 5 ఎకరాల్లోన సేమ్ ఇదే పరిస్థితి పంట. మా రామసముద్రం ఏరియాలో 10 దినాల్లో నాటిండే చెట్లు ఇంకా వైరస్సే. 20 దినాల్లో నాటిండేవి అవి వైరస్సే. నెల దినాల చెట్లు అవి వైరస్ లేదు, కొంచెం తక్కువే. ఈ గ్రోతింగ్ లేదు మెయిన్. ఇది నెలకు పైన అయింది, నెల మీద 5 దినాలు, కానీ దీనికి గ్రోతే లేదు పంట. దీనికి వైరస్ లేదు, గ్రోత్ లేదు. ఏం చేసేది? ఈ విధంగా ఉంది మా ఏరియాలో. తోటలు అయితే బాగా చూసుకోండి, రేట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి రైతన్నలు. మా ఏరియాలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇలాగ ఉంది టమాటాకు సంబంధించింది. 4వ నెలలో నాటిండేవి పంటలే లేవు, ఈ విధంగా ఉన్నాయి. 3వ నెలలో 20వ తేదీ పైన నాటిండేవి వాటిని ఇంకా కూడా పంటలు లేవు. 3వ నెల 20వ తేదీ పైన నాటినవి కూడా పంటలు లేవు. ఈ విధంగా అయితే మా రామసముద్రం ఏరియాలో పంటలు అనేవి ఉన్నాయన్న. టమాటాకు అన్ని రకాలకి, నీ వజ్రానా, నీ బాహునా, నీ జయహోనా, అన్నిటికీ గ్రోత్ లేదన్న. ఏ రకం నాటుకున్నా కూడా గ్రోత్ లేదు మా ఏరియాలో. ఇది ఇన్ఫర్మేషను. ఈ పక్క మందులు, ఆయిల్లు, ఎరువులు అన్నీ వదులుకొని ఏం చేసినా కానీ గ్రోతింగ్ అనేది రాలేదు. ఇలాంటి ఇన్ఫర్మేషను ఇంకా ఎన్నెన్నో పెడతాను వీడియో రూపంలో. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి నా వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.